Hi everyone, this is Dr. Pratisha, consultant gynecologist and laparoscopic surgeon from Pulse Hospital. So heavy bleeding, పీరియడ్స్లో ఉండే హెవీ బ్లీడింగ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. బికాజ్ ఒక్కొక్కసారి చాలా కాంప్లికేషన్స్తో వస్తూ ఉంటారు, అంటే చాలా తక్కువ హిమోగ్లోబిన్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో హెవీ బ్లీడింగ్ ఉంది అంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ ఇస్ ఇంపార్టెంట్. థైరాయిడ్ ఇష్యూస్ అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేకపోతే పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఈవెన్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి త్వరగా తెలిసిందనుకోండి ఈజీగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. సో మీ జనరల్ కండిషన్ పాడవకుండా ఉంటుంది. సో ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మల్ మీరు తెలుసుకోవాలండి. అలాగే మీ కొత్తగా మెచ్యూర్ అయిన మీ డాటర్స్కి కూడా చెప్పాలి, బికాజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి. సో హెవీగా ప్రొలాంగ్గా 7 days కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే డైలీ చాలా ఎక్కువ ప్యాడ్స్, అంటే ఎవ్రీ అవర్ ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తున్నా, లేకపోతే క్లాట్స్ లాగా వస్తున్నా, ఇవన్నీ సైన్స్ అనమాట. లేకపోతే పీరియడ్ బ్లీడింగ్ కలర్ మారుతున్నాయి, ఇవన్నీ కూడా సైన్స్ అనమాట, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయకండి. హెవీ బ్లీడింగ్ డ్యూరింగ్ సైకిల్స్ ఇస్ నాట్ నార్మల్. డెఫినెట్లీ యూ నీడ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండ్ ఎవాల్యుయేట్ అయితే ట్రీట్మెంట్ అనేది త్వరగా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది.